వెల్కమ్ టు కీటాక్స్. పీఓకేని ఇండియాకి అప్పగిస్తేనే పాకిస్తాన్తో సంబంధాల విషయంలో నార్మల్సీ విషయంలో ఆలోచన చేయగలుగుతాం అని మోడీ ఒక పక్కన తెగేసి చెప్తున్నారు. ఇంకో పక్కన ఇండియాలో మీడియా హడావిడి ఎక్కువైపోయింది. ఈ రాత్రికే పీఓకేని ఆక్రమించబోతున్నారు అంటూ కొన్ని తెలుగు ఛానళ్ళు అయితే డైలాగులు కొట్టడం, హెడ్డింగ్లు పెట్టడం చూస్తూ ఉన్నాం. అసలు సాధ్యమేనా? పీఓకే కోసం యుద్ధం జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి? విభజన తర్వాత జరిగిన గాయాన్ని రాచపుండుగా మార్చింది ఎవరు? చరిత్రలో ఏం జరిగింది? పీఓకే విషయంలో భవిష్యత్ ఎలా ఉండొచ్చు? డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీటాక్స్ ఫర్ యూ. ఇండియా బడ్జెట్లో ప్రతి ఏటా దాదాపు 25% రక్షణ రంగం మీద ఖర్చు పెడుతోంది అంటే కారణం కాశ్మీరు, పాకిస్తానే. ఓ అభివృద్ధి చెందుతున్న దేశానికి ఇంతకంటే పెద్ద సవాల్, తలనొప్పి మరొకటి లేదు. కాశ్మీర్ సమస్య పరిష్కారం అయితే గనక ఆ నిధులతో 10 ఏళ్లలో ఇండియా అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకోసమే పీఓకే అంటే, కాశ్మీర్ అంటే ఇప్పుడు దేశం మొత్తం తెలుసుకోవాల్సిన విషయం. జమ్మూ కాశ్మీర్ భౌగోళిక స్వభావం చూద్దాం. జమ్మూ కాశ్మీర్ మొత్తం 2,20,000 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అందులో 30% అంటే 78 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది. దీన్ని మనం బై అండ్ లార్జ్ పీఓకే అంటున్నాం. మరో 10% అంటే 37,000 చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా చేతిలో ఉంది. అంటే జమ్మూ కాశ్మీర్ లో మన దగ్గర ఉన్నది కేవలం 60% భూభాగమే. పీఓకే ప్రస్తుతం అటానమస్ బాడీగా ఉంది. ఇందులో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పీఓకే, ఇది ఇండియాకి చెంపన ఉంటే, రెండోది గిల్గిట్ బాల్టిస్తాన్, ఇది మనకి శిరోభాగంలో ఉంటుంది. ఇది కాశ్మీర్తో అవిభాజ్యమైన భాగాలుగా ఉన్నాయి. పీఓకేలో మొత్తం 10 జిల్లాలుంటే ముజఫరాబాద్ పీఓకేకి రాజధానిగా ఉంది. గిల్గిట్ బాల్టిస్తాన్ మొత్తం 65,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఇందులో 3 అడ్మినిస్ట్రేటివ్ డివిజన్లు ఉన్నాయి. 7,000 అడుగుల కన్నా ఎత్తైన పర్వతాలు గిల్గిట్ బాల్టిస్తాన్ లో 50కి పైగా ఉన్నాయి. అలాగే అతి పొడవైన గ్లేషియర్లు అంటే హిమానీ నదాలు 3 ఉన్నాయి. అంటే భౌగోళికంగా ఇది చాలా విభిన్నమైన ప్రాంతం. ఇది ఓవరాల్ గా జమ్మూ కాశ్మీర్ భౌగోళిక స్వరూపం. అసలు పీఓకే ఎలా పుట్టింది, ఏం జరిగింది అనేది డీటెయిల్ గా చూద్దాం. 1947లో స్వతంత్రం వచ్చే ముందు బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో కుంపటి పెట్టిపోయారు. దేశంలో ఉన్న సంస్థానాలకు ఓపెన్ ఆప్షన్ ఇచ్చారు. మీరు ఇండియాలో ఉంటారో, పాకిస్తాన్ లో ఉంటారో, లేదంటే స్వతంత్రంగా ఉంటారో మీరే టిక్ పెట్టుకోవచ్చు, తేల్చుకోవచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే ఇండియాలో అంతర్గత కల్లోలం పుట్టించిపోవడం అనేది బ్రిటిష్ వాళ్ళ ఎత్తుగడ. ఇది తీవ్ర వివాదానికి కారణం కావడము, కొన్ని సంస్థానాలని ఇండియా విలీనం చేయడము, నిజాం సంస్థానాన్ని విలీనం చేయడానికి ఆపరేషన్ పోలో లాంటివి చేయడం చూసాం. అలాగే ఈ సంస్థానాల చిచ్చు కారణంగానే కాశ్మీర్ వివాదం పుట్టింది. ఇది చరిత్ర. కాశ్మీర్ కి అప్పట్లో రాజా హర్సింగ్ పాలకుడిగా ఉండేవారు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అటు పాక్తో ఉండాలా, ఇటు ఇండియాతో ఉండాలా అనే విషయంలో క్లారిటీకి రాకముందే పన్నులు పెంచి ప్రజల మీద ఆర్థిక భారం వేశారు హరిసింగ్. ఇలా ఆర్థిక భారం వేసేసరికి ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. పక్కనే ఉన్న పాకిస్తాన్ లోని పంజాబ్ జాగా నుంచి కొందరు వచ్చి ఈ తిరుగుబాటుకి మద్దతు ఇవ్వడం, తర్వాత రావల్పిండి కేంద్రంగా మేము స్వతంత్రంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని అక్కడ ప్రజలు ప్రకటించడం అనేది నిప్పు రాజేసింది. ఆ తర్వాత పాకిస్తాన్లో పైన ఉండే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ నుంచి కొందరు సాయుధ చొరబాటుదారులు మరికొంత భూభాగాన్ని ఆక్రమించారు. అప్పుడు రాజా హరిసింగ్ తన దగ్గర సైన్యం లేదని సాయం చేయమని మన హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ని అడిగారు. అడిగితే అసలు మీరు ఏ దేశంతో ఉంటారో తెలుసుకోండి, ఆ తర్వాత సైన్యం సంగతి చూద్దామన్నారు. అప్పుడు హరిసింగ్ ఇండియాలో ఉండడానికి అంగీకరించారు. ఇది అక్టోబర్ 1947లో జరిగింది. భారత బలగాలు రంగంలోకి దిగి చొరబాటుదారుల్ని వెళ్లగొట్టడం మొదలుపెట్టాయి. 1948 జనవరి 1న అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాశ్మీర్ అంశాన్ని, పాకిస్తాన్ చొరబాటుని ఐక్యరాజ్య సమితిలో ప్రస్తావించారు. బహుశా ఇది చారిత్రక తప్పిదం అనుకోలేమో. ఎందుకంటే సైనికంగా సమస్యను పరిష్కరించుకుంటే, పాకిస్తాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టి ఉంటే స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఇదంతా అంతర్గత విషయం అయిపోయి ఉండేది. కానీ అలా జరగల. ఐక్యరాజ్య సమితి తలుపు తట్టేసరికి పీఠముడి పడింది. 1948 ఏప్రిల్లో తీర్మానం 47ని యుఎన్ఓ పాస్ చేసింది. దాని ప్రకారం
పాకిస్తాన్ బలగాలు వెనక్కి తగ్గాలి, ఆక్రమించిన ప్రాంతంలో ప్లెబిసైట్ పెట్టాలి, అంటే ప్రజాభిప్రాయం కోరాలి, వాళ్ళు ఇండియాలో ఉంటారో పాకిస్తాన్లో ఉంటారో ప్రజలు తెలుసుకుంటారు అని ఐక్యరాజ్య సమితి చెప్పింది. కానీ పాక్ బలగాలు పూర్తిగా వెనక్కి తగ్గింది లేదు, అక్కడ ప్లెబిసైట్ ఇప్పటి వరకు జరిగింది లేదు, సమస్య మాత్రం శాశ్వతమైపోయింది. ఆ తర్వాత 1949లో కరాచీ అగ్రిమెంట్ జరిగింది. అప్పటికున్న పరిస్థితిని కొనసాగించాలి అనేది కరాచీ అగ్రిమెంట్ సారాంశం. అంటే ఇక్కడ కూడా ఇండియాకి ఒరిగిందేమీ లేదు, మొగ్గంతా పాకిస్తాన్ వైపే ఉంది. ఇది తొలి అతిపెద్ద నష్టం. తర్వాత అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా మన దగ్గర కొట్టేసిన భూమిలో కొంత భూభాగాన్ని 1963లో పాకిస్తాన్ చైనాకి గిఫ్ట్ చేసింది. దీన్ని ట్రాన్స్ కారకోరం ట్రాక్ట్ అంటారు, జాగ్రఫీలో వస్తుంది కారకోరం పర్వత శ్రేణి అని. ఇది ఆ ప్రాంతంలోనే ఉంటుంది. ఇప్పుడు అక్కడ చైనా SEZ కూడా నడుపుతుంది, ఆర్థిక కార్యకలాపాలకు దాన్ని కేంద్రంగా చేసింది. ఆ తర్వాత కాలక్రమంలో 1972లో సిమ్లా ఒప్పందం ఇండియాకి మరోసారి టోపీ పెట్టింది. LOCని ఈ ఒప్పందం గుర్తించింది. అంటే ఆక్రమించిన ప్రాంతాన్ని ఇండియా అధికారికంగా ఒప్పుకున్నట్టు అయ్యింది. కాశ్మీర్ అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కూడా సిమ్లా ఒప్పందంలో రాసుకున్నారు. అలాగే అంతకు ముందు నుంచి ఆ తర్వాత నుంచి కాశ్మీర్ ఇండియాలో అంతర్భాగం అని పదే పదే భారత్ చెప్తూనే ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019 తర్వాత పరిస్థితి మారుతూ వస్తోంది. ఈ మధ్య గిల్గిట్ బాల్టిస్తాన్ తమ అంతర్గత భాగమని, తమ 5వ ప్రావిన్స్ అని పాకిస్తాన్ క్లెయిమ్ చేయడం మొదలుపెట్టింది. అంటే కరాచీ అగ్రిమెంట్ ని, సిమ్లా ఒప్పందాన్ని తొంగలోకి తొక్కి ఏకపక్షంగా ప్రకటనలు చేయడం, కవ్వింపులకు పాల్పడడం చేస్తోంది. POK ఎందుకు కీలకం అనేది డీటెయిల్ గా చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఆఫ్ఘనిస్తాన్ తో అంతర్జాతీయ సరిహద్దు ఉన్నది ఈ POK నుంచే. మధ్య ఆసియాకి ముఖద్వారం కూడా ఈ POKనే. పైగా ఇక్కడ అపారమైన జలవనరులు ఉన్నాయి, బంగారం, బాక్సైట్, బొగ్గు లాంటి ఖనిజాలు అపారంగా ఉన్నాయి. ఇక్కడ చైనా $50 మిలియన్ ఖర్చు పెట్టి పాకిస్తాన్తో ఎకనామిక్ క్యారిడార్ నడుపుతూ ఉంది. ఆ క్యారిడార్ ప్రధానంగా ఈ POK నుంచే పోతుంది. అంటే ఇది చైనా ఇంట్రెస్ట్ ఉన్న ప్రాంతము అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఇండియాకు ఇక్కడే మేజర్ ఛాలెంజ్ అనేది పుడుతోంది. చైనా కాశ్మీర్ గొడవలో ఎంటర్ కావడానికి కూడా ప్రధానమైన కారణాల్లో ఇది కూడా ఒకటి. భౌగోళికంగా ఇండియా బలగాలు POK మీద పట్టు సాధించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ప్రాంతం ఎత్తుగా ఉంటుంది, పాకిస్తాన్ వైపు కూడా ఎత్తైన పర్వత శ్రేణి ఉండటం అనేది వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతూ ఉంది. అలాగే POKలో ఉన్న నాన్ కాశ్మీరీస్ అందరూ కాశ్మీర్ విషయంలో న్యూట్రలైజ్డ్ ఒపీనియన్తో ఉన్నారు అనేది మరొక ఫీలింగ్. పాకిస్తాన్ని దెబ్బతీసేందుకు POKని ఎందుకు ఆక్రమించలేదు అంటే మన సమీపంలోనే ఒక ఎగ్జాంపుల్ ఉంది. తైవాన్ తమ భూభాగం అని చైనా చెప్తూ ఉంటుంది, కానీ సైనిక చర్య ద్వారా తైవాన్ని చైనా ఆక్రమించలేదు. ఎందుకు అంటే తైవాన్కి అమెరికా అండదండలు ఉంటాయి. ఇక్కడ కూడా అంతే. పాకిస్తాన్ మీద చర్యకి దిగితే భారత్, చైనా ఎంటర్ అవుతుంది. అందుకోసమే చైనాతో ముందు ఆర్థికపరమైన విషయాలు చర్చించాలని, వన్ బెల్ట్ వన్ రోడ్ లాంటి పాలసీల విషయంలో మాట్లాడి ఆ తర్వాత మిగతా విషయాలకి రంగం సిద్ధం చేసుకోవాలి అని ఇండియాకి సూచనలు వస్తూ ఉన్నాయి. అసలు ఎలా పట్టు సాధించవచ్చు POK మీద అంటే ఒకటి చెప్తూ ఉన్నారు. ఇండియా అనుకూలమైన శక్తులన్నిటితో POKకి సంబంధించి గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్ ఏర్పాటు చేసి అంతర్జాతీయంగా పాకిస్తాన్ని ఒంటరి చేయొచ్చు అనేది ఒక ముఖ్యమైన సూచన అయితే, ఇంకొకటి 2019 నాటి కాశ్మీర్ రీఆర్గనైజేషన్ చట్టంలో సవరణ చేయాలి అనేది మరో కీలక సూచన. ఎందుకు సవరణ చేయాలి అంటే కాశ్మీర్ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం POKలో 24 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వ్యూహాత్మకంగా అంతర్జాతీయ సమాజానికి చెప్పడం అనమాట, POK మాదే కాబట్టి మేము POK కోసం కొన్ని సీట్లు కేటాయించి ఉంచాము అని చెప్పడానికి ఇది ఒక సంకేతం. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే 2019 నాటి కాశ్మీర్ రీఆర్గనైజేషన్ చట్టాన్ని సవరించి ఐక్యరాజ్య సమితి నేతృత్వంలో అక్కడ ఎన్నికల లాంటివి నిర్వహించగలిగితే ఆ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కనుక కాశ్మీర్ అసెంబ్లీలో కూర్చుంటే POK ఇష్యూ అనేది న్యూట్రలైజ్ కావడం స్టార్ట్ అవుతుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు 3 సొల్యూషన్స్ ప్రధానంగా తెర మీదకి వస్తున్నాయి. ఒకటి, చైనాతో ఆర్థికపరమైన విషయాలు సెటిల్ చేసుకుని తర్వాత పాకిస్తాన్ సంగతి చూడడం. రెండోది, గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్ ఏర్పాటు చేయడం. ఇక మూడోది, కాశ్మీర్ రీఆర్గనైజేషన్ చట్టాన్ని సవరించి POKలో ప్రో ఇండియా ఒపీనియన్ అనేది క్రియేట్ చేయడం. బహుశా ఇలాంటి విధానాల ద్వారా ముందు ఆర్థిక పరమైన సమాలోచనల ద్వారా కాశ్మీర్ విషయంలో, POK విషయంలో ఒక కన్సెన్సస్ సాధించిన తరువాత పాకిస్తాన్ సంగతి తేల్చాలి అనేది ఇక్కడ ప్రాక్టికల్ గా కనిపించే సొల్యూషన్. ఫీల్ ఫ్రీ టు షేర్ విత్ మీ. దిస్ ఈజ్ కీ టాక్స్ ఫర్ యూ.